కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ముద్రగడ పద్మనాభం లాంటి ప్రజాదరణ పొందిన నాయకుడి ఇంటిపై దాడి చేయడం సరికాదన్నారు. ముద్రగడను పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు అటాక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముద్రగడ పద్మనాభం గారి స్వగృహం మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిజంగా ఇది ఒక ఆలోచించవలసిన విషయం. ఇటువంటి సీనియర్ నాయకుల మీద కూడా దాడి జరగడం అనేది చాలా విచారకరమైన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఆయన రాజకీయాలు కూడా చూడకుండా ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అందించే పరిపాలన అందించారు. మొట్టమొదటిసారిగా ఇటువంటి సంస్కృతిని మేము చూస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అవ్వచ్చు, లేకపోతే ఈ విషపు సంస్కృతిని పెట్టింది ఈరోజు తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు. ముద్రగడ పద్మనాభం గారి ఇంటిపై ఏ విధంగా దాడి చేశారో మనందరం కూడా చూసాం. రాజకీయాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఈరోజు ఆయన అలాంటి వారి వ్యక్తిపై దాడి చేయడం అనేది కొంచెం బాధాకరం. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో మనం అందరం చూస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఏ విధంగా లోకేష్ గారు గత ఎన్నికల్లో చెప్పుకుంటూ వచ్చారో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. మొదట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడి చేయడం మనందరం కూడా చూసాం. ఈరోజు నాయకులపై దాడి చేస్తున్నారు. ఈరోజు ఈ సంఘటన చాలా దురదృష్టకరమైన విషయం. ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం లా అండ్ ఆర్డర్లో ఎంత విఫలమైందో స్పష్టంగా అర్థమవుతుంది. పద్మనాభం గారు ఈరోజు కాదు, ఆయన ప్రజాదరణ గల మనిషి. మరి ఆయనకే ఇటువంటి కార్యక్రమం జరిగినప్పుడు ప్రభుత్వం ఏ విధంగా కూడా ఊరికే పేపర్ వర్క్ ఖండాలను కూడా తప్ప ఇటువంటి చర్యలు జరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలని ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం.